పవన్ కళ్యాణ్ మీదన ఏదైతే గతంలో వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యల మీదన ఒక వాలంటీర్ పెట్టిన కంప్లైంట్ ఆధారంగా కేసు పెట్టడం, ఆ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశంలో ఏదైతే సాక్ష్యాలు ఏంటి ఇవి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడిన విట్నెస్లన్నిటి కూడా ప్రొడ్యూస్ చేయడం, వాటన్నిటి కారణంగా దాని మీద అప్పుడు ప్రభుత్వం కూడా వీళ్ళది కాబట్టి వెంటనే ఇన్వాల్వ్ అయినటువంటి ప్రభుత్వం దాని మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చింది ఆ రోజున. అయితే ప్రభుత్వం మారాక ఆ ప్రాసిక్యూషనే కేసుని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దాని మీదన వాలంటీర్ ఎవరైతే కేసు పెట్టారో తనతో పాటుగా మరొకళ్ళు కలిసి హైకోర్టును ఆశ్రయించారు. అట్లెట్లా విత్డ్రా చేసుకుంటారని హైకోర్టులో నిన్న జడ శ్రవణ్ కుమార్ ఎవరైతే సీనియర్ న్యాయవాది, హైకోర్టు మాజీ మ్యాజిస్ట్రేటు, ఆయన తాజాగా పెట్టినటువంటి చేసిన ఆర్గ్యుమెంట్స్తో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇది విత్డ్రా చేసుకున్నారు, ఏ కారణాల మీద చేసుకుంటారు, ఏంటి ప్రాతిపదిక, కంప్లైంట్ పెట్టింది ఉండగా మీరు ఎలా విత్డ్రా చేసుకున్నారు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చర్చకు వచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి.